అందరికీ నమస్కారం. మిరియాలతో రహస్యంగా ఈ ఒక్క పని చేస్తే ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే. అందరికీ నమస్కారం. మిరియాలతో రహస్యంగా ఈ ఒక్క పని చేస్తే ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే. ఏ ఒక్క పని చేస్తే మీ మాట వింటారో అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక ఎవ్వరూ చూడకుండా మిరియాలతో ఈ చిన్న పని చేస్తే చాలు, మీ కోరికలు తీరిపోతాయి. మీరు కోరుకున్నవారు మీ సొంతం అవుతారు. ఎటువంటి యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు లేకుండానే ఒక్క చిన్న పని చేస్తే, అది కూడా ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా చేస్తే చాలు. ఈ మిరియాల పరిహారం చక్కగా మనకి ఉపయోగపడుతుంది. మిరియాల తోటి ఎంత ఆరోగ్యానికి మంచి ఉందో అంతే చెడు కూడా ఉంటుంది. ముఖ్యంగా మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు ఏదైనా కూడా చక్కగా ఫలితాలను ఇస్తాయని తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అయితే మీరు నల్ల మిరియాలు మాత్రమే తీసుకోవాలి. ఈ నల్ల మిరియాలతో మాత్రమే ఈ పరిహారం అనేది చేయాలి. ఇక ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఆడవారైతే నెలసరి సమస్య అస్సలు ఉండకూడదు. మగవారు అయితే కనుక మీరు మద్యపానం కానీ మాంసం కానీ తీసుకోలేని రోజునే ఈ పరిహారాన్ని చేయాలి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కోసం భార్యాభర్తలు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రేమించుకునేవారు, ప్రియుడు ప్రియురాలు వీరు ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉండాలని అనుకునేవారు ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రుల మీద మాత్రం ఈ ప్రయోగం చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రయోగాన్ని చేయడం ద్వారా మీకు చక్కగా వారు వశమవుతారు అనేటువంటి ఆలోచన ఉంటుంది. అదేవిధంగా అది జరుగుతుంది కూడా. కాబట్టి దీన్ని తీసుకెళ్ళి తల్లిదండ్రుల మీద కొందరు ప్రయోగిస్తూ ఉంటారు. అలా చేయకూడదు. చాలా చాలా తప్పు, మహా పాపం కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితులలో తల్లిదండ్రుల మీద మాత్రం ఇది చేయకండి. అదేవిధంగా ఇది 2 సార్లు చేస్తే చాలు, ఫలితం చక్కగా మీ సొంతం అవుతుంది. అంతేకాకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది కేవలం అమావాస్య, పౌర్ణమి, ఆదివారం అలాగే అష్టమి నాడు చేయాలి. ముఖ్యంగా ఇలాంటి ప్రయోగాలు ఖచ్చితంగా చేసేటప్పుడు మనం రాత్రి వేళల్లో మాత్రమే ఈ ప్రయోగాలను చేయాలి. ఆ సమయంలో చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే అమావాస్య రోజు ఖచ్చితంగా క్షణాల్లో మీకు చక్కగా ఫలితం వస్తుంది. ఇది యోగ ప్రక్రియ, యోగానికి సంబంధించినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా ఇది నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ చేసేటప్పుడు మనసు దీనిపై నిమగ్నం చేసుకోవాలి. చెడు ఆలోచనలు అస్సలు మనసులో రానివ్వకూడదు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు ఎట్టి పరిస్థితులలో ఇది చేయకండి, మీకు ఫలితం కూడా రాదు. దీన్ని పూర్తిగా నమ్మే వాళ్ళు మాత్రమే ఇది చేయాలి. మీరు కోరుకున్నటువంటిది ఏదైనా కూడా తప్పకుండా నెరవేరాలంటే తంత్రం ఇది. ఎందుకంటే ఖచ్చితంగా మన నమ్మకంతోనే చేస్తాం కాబట్టి ఫలితం తప్పక దొరుకుతుంది. అంతేకాకుండా మీరు ఫలితం తప్పక కావాలి అనుకుంటే 2 సార్లు తప్పక చేయండి. చాలా వరకు మంచి ఫలితం వస్తుంది. ఇలా చేయాలి అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి, అవతల వ్యక్తి మగ అయినా లేక ఆడ అయినా, అంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే, చేసేటువంటి జెండర్ ఎవరైనా, వాళ్ళ అపోనెంట్ జెండర్ని ఎవరైతే ఉంటారో వారు ఎటువైపు ఉండాలన్నా మీతోనే అంట. మీరే ప్రపంచం, మీరే ఎలా మలుచుకోవాలని అనుకుంటున్నారో ఆ విధంగా ఆలోచించి మీరు 2 లేదా 3 మిరియాలను తీసుకొని ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా మీకు అనుకూలంగా మారాలి అని మీరు అనుకుంటున్నారో, మీ వైపుకు ఎలా చేపట్టినట్టు వినాలి అని అనుకుంటున్నారో, మీ వైపునకు ఎలా తిప్పుకోవాలి అనుకుంటున్నారో, మీరు ఆ మిరియాలను చేతిలో పట్టుకొని చక్కగా ధ్యానం చేయండి. ఎలా అయితే వాళ్ళు మీతో ఉండాలనుకుంటున్నారో అలా ధ్యానం చేసిన తర్వాత ఈ మిరియాలను నానబెట్టి వాటిని సూదికి గుచ్చండి. ఆ తర్వాత వీటిని మీరు చక్కగా కాల్చేసేయండి. మీకు వాటిని నీళ్ళల్లో నానబెట్టి తర్వాత అవి కాలవు కదా అనే అనుమానం వస్తుంది, కానీ అవి చక్కగా కాలిపోతాయి. ఒకవేళ నీళ్ళల్లో నానబెట్టడం అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా కాల్చేసుకోవచ్చు. ఎలా అంటే 3 మిరియాలను కూడా చక్కగా ఒక పేపర్ మీద వేసుకొని కాల్చేసుకోవచ్చు. ఆ అమ్మాయి మా మాట వినాలి లేదా ఆ అబ్బాయి మా మాట వినాలి అని మనస్సులో మీ కోరిక చెప్పుకొని 3 మిరియాలను మీరు కాల్చేసేయండి. ఇక ఇలా కాల్చిన తర్వాత బూడిద అనేది వస్తుంది కదా, ఆ బూడిద తీసుకెళ్ళి మీరు చెట్ల మొదల్లో వేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా వేయకూడదు.
ఏదైనా సింక్లో కానీ లేదా చెత్త వేసే ప్లేస్లో కానీ ఆ మిరియాల పొడి అనేది వేయండి. ఇలా చేయడం ద్వారా మంచి జరుగుతుంది. అదే మొదట్లో వేస్తే చెట్లు అనేవి పాడైపోతాయి. చెట్లు పాడు చేసిన వారం మనం కాకూడదు కనుక ఇలా చేయకండి. ఇంకా ఈ మిరియాలను ఇలా చేయడం ద్వారా వాళ్ళు మీ వశమవుతారు. ఇక ఏదైనా సింక్లో పారే నీళ్ళల్లో కానీ వేసేసి నీళ్లు పోసేయండి. నీరు తప్పకుండా పోయాలి. నీరు పోస్తే అది అక్కడ ఆగదు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. మొదటి ఆదివారం చేశాక ఫలితం రాకపోతే మరల రెండో ఆదివారం చేయండి. అలా చేయడం వల్ల మీకు తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఎవరిపైనైనా ఇది చేయవచ్చు. ఒకవేళ భార్య భర్త మాట వినకపోయినా ఇలాంటి పరిహారాలు మంచి కోసం చేసుకుంటే మీకు ఏమీ కాదు. కానీ చెడు కోసం మాత్రం అసలు చేయకూడదు. మిరియాలతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మటుమాయం. పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైన దీపం ఈ మిరియాల దీపం. ఎవరింట్లో అయితే ఈ మిరియాల దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు. ఎలాంటి దిష్టి శత్రుబాధలు అనేవి అసలు ఉండవు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో డబ్బులు వస్తూ ఉంటాయి. వృధా ఖర్చులు తగ్గింపు చేసుకోవచ్చు. జనాకర్షణ పెంపొందిస్తారు. అంతటి శక్తి మిరియాల దీపానికి ఉంది. మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే శనివారం రోజు సూర్యాస్తమయం తర్వాత ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఆ మట్టి ప్రమిదలో ఇంకోటి మట్టి ప్రమిద ఉంచండి. ఈ మట్టి ప్రమిదల్లో ఆవాల నూనె పోసిన తర్వాత 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపంలో 9 నల్ల మిరియాలు వేయండి. అప్పుడు అది మిరియాల దీపం అవుతుంది. ఆవ నూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించిన ఆ దీపంలో 9 నల్ల మిరియాలు వేస్తే దాన్ని ఈ మిరియాల దీపం అంటారు. ఇలా శనివారం సాయంత్రం సమయంలో ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చేయాలంటే దీపం మీ చేతిలో పట్టుకోవాలి. ఇష్టదేవతను మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో దీపం పట్టుకొని తిరగాలి. తిరిగేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకుంటూ అన్ని గదుల్లో తిరగండి. అలా ఆ దీపం పట్టుకొని తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపానికి లాక్కుంటుంది. మీ ఇంటికి ఎవరైనా ఏడుపులు ఉన్నా ఆ దీపం లాక్కుంటుంది. ధనపరంగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది పోయి ధన ఆదాయం పెరిగే విధంగా ఆ దీపం చేస్తుంది. అలా అన్ని గదుల్లో ఇష్టదేవతను స్మరించుకుంటూ దీపం పట్టుకొని తిరిగిన తరువాత చివరిగా ఇంట్లో ఏదో ఒక మూల ఆ దీపం పెట్టేయండి. శనివారం దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు ఆదివారం స్నానం చేసి ఆ దీపంలో కొండెక్కిన దీపంలో ఉన్న 9 నల్ల మిరియాలను తీసుకొని ఆ 9 నల్ల మిరియాలని ఎవరు తొక్కని చోట చెట్లు మొదట్లో వేయండి. లేదా ఒక పళ్ళెంలో కర్పూరం వెలిగించి ఆ వెలిగే కర్పూరంలో వేసి కాల్చేసేయండి. ఇలా శక్తివంతమైన మిరియాల దీపం పరిహారం చేస్తే మీకు జీవితంలో తిరుగుండదు. విపరీతంగా అన్ని రకాలుగా ధనాకర్షణ. అలాగే మిరియాలకు సంబంధించి ఇంకొక పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. అసలు ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని నీళ్ళల్లో 8 నల్ల మిరియాలు వేయాలి. ఉదయం లేవగానే నిద్ర ఉన్న నీళ్ళల్లో మీ ప్రతిబింబం చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత మీరు ఈ కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఆ గ్లాస్లో ఉన్న నీళ్లు ఎక్కడైనా మొక్కలకు వేసేయండి. ఆ గ్లాస్లో ఉన్నటువంటి 8 నల్ల మిరియాలను తీసుకొని ఒక ప్రమిదలో 41 రోజులు చేస్తే 42వ రోజు నుంచి మీకు తిరుగుండదు. అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనుల్లోనూ ఉత్సాహం ఉంటుంది. ఏ పని ప్రారంభించినా అందులో విఘ్నాలు అనేవి అసలు ఉండవు. కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది. కాబట్టి రోజు రాత్రిపూట గ్లాస్లో నీళ్లు తీసుకోండి. 8 నల్ల మిరియాలను వేయండి. తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి. ఉదయం నిద్ర లేవంగానే మీ ప్రతిబింబం వాటిలో చూడండి. స్నానం చేసి ఆ నీళ్లు మొక్కలకు పోసి మిరియాలు కాల్చేసేయండి. ఇది విధి విధానం 41 రోజులు చేసి చూడండి. తిరుగులేని అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇలా రోజు గ్లాస్లో నీళ్లు తీసుకొని మిరియాలు వేయడం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఇంకొక చిన్న పరిహారం ఉంది. అదేంటంటే 21 నల్ల మిరియాలను తీసుకొని ఒక పొట్లంలో కట్టి దిండు కింద పెట్టుకొని నిద్రపోండి. 21 రోజుల పాటు అలా ఉంచేయండి. 21 రోజులు ఆ పొట్లం మీ దిండి కింద ఉండాలి. 21 రోజుల పూర్తయిన తర్వాత 22 రోజు ఆ నల్ల మిరియాల పొట్లంలో ఉన్నవి తీసుకొని కర్పూరం వెలిగించి ప్రమిదలో ఉంచి ఆ మిరియాలను కాల్చేసేయండి. ఇలా చేసిన తర్వాత కూడా పట్టిందల్లా బంగారం లాగా ఉంటుంది.
ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.